మనం ఇప్పటివరకు ఎన్నో జలపాతాలు మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు మహాప్రస్థానం టీవీలో చూపించాం. అయితే ఈరోజు ఒక కొత్త ప్రదేశాన్ని చూపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లోని పర్లాఖిమిడికి కొద్ది దూరంలో ఉండే చంద్రగిరిని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఇళ్లు, ఆసుపత్రులు, భవనాలు, నిర్మాణాలు, దేవాలయాలు అన్ని టిబెట్ లో మాదిరిగానే ఉంటాయి. ప్రశాంతత కొలువైన ఈ మినీ టిబెట్ ను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడి నుంచి వీచే గాలుల్లో పనస, మామిడి, జీడిమామిడి పండ్ల సువాసనలు కలిసిపోయి మన ముక్కుపుటాలను తాకుతాయి. ఎటు చూసినా పచ్చదనం కప్పుకున్న కొండలు మన మనస్సులను స్వర్గపు టెంచుల దాకా తీసుకువెళతాయి. ఇక ఉరికే జలపాతాలు, గుంపులు గుంపులుగా ఎగిరే పక్షులు, మధ్యాహ్నానికే కనుమరుగయ్యే సూర్యుడు, ఇలా అందమైన ప్రకృతి మొత్తం ఆ తూర్పు కనుమల్లోనే ఉంటుంది. మినీ టిబెట్ మధ్యలో జిరాంగ్ మొనాస్టరీగా ప్రసిద్ధి చెందిన అద్భుతమైన పద్మసంభవ మహావిహార మొనాస్టరీ ఉంది. తూర్పు భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ మఠాలలో ఒకటైన ఈ నిర్మాణ అద్భుతం శాంతి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని బంగారు పైకప్పు నిర్మాణం, సంక్లిష్టంగా చెక్కబడిన గోడలు మరియు ప్రశాంతమైన పరిసరాలు ఆధ్యాత్మిక అన్వేషకులు, పర్యాటకులు దీన్ని తప్పకుండా సందర్శించాలి. ఒడిశాను అన్వేషించే ప్రయాణికులకు మినీ టిబెట్ సందర్శన అంటే ఆధ్యాత్మిక సుసంపన్నత మరియు సాంస్కృతికంగా లీనమయ్యే ప్రపంచంలోకి ఒక ప్రయాణం. జిరాంగ్ మఠం యొక్క అద్భుతమైన నిర్మాణం, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు లేదా ఉత్సాహభరితమైన టిబెటన్ సంప్రదాయాల ద్వారా మీరు ఆకర్షితులైన చంద్రగిరి మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. అక్కడి ప్రజలు చైనా, టిబెటియన్లను పోలి ఉంటారు. అనేక బౌద్ధారామాలున్నాయి. వాటి నిర్మాణం కూడా మన భారతీయ శైలికి పూర్తి భిన్నంగా టిబెట్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. Our temple is all about Buddhism, but everybody knows that what we are having, and Buddhism is one of the very good, that is very one of the culture that is derived it from India only. We are very proud to be out here in India. So this place is very climb what Buddhism. So our native place is this place is known as Jurang, actually Odisha, and it is very good and very nice place. Everybody come out here, and this is that is very calm and quiet. So this is one of the place that we have been staying out here, and we have been practicing Buddhism. ఇదేమిటి, తూర్పు కనుమలు మన దేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు దగ్గరగా ఉంటాయి కదా, మరి మనుషులేమిటి చైనా, టిబెట్ అని అంటున్నారు అని ఆలోచిస్తున్నారా? అయితే మరెందుకు ఆలస్యం, వీకెండ్ లో మీరు కూడా వెళ్లి మినీ టిబెట్ ను చూసిరండి.